హాయ్ హలో వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను లావణ్య ఉట్టుకూరి. డియర్ కామ్రేడ్ మూవీ థియేటర్లలో ఫ్లాప్ అయినా కూడా ఓటీటీ యూట్యూబ్లో బాగానే హిట్ అయింది. ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్ను కాస్త బెటర్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బాస్టర్ అయి ఉండేదని ఇప్పటికీ ఫ్యాన్స్ బాధపడుతూనే ఉంటారు. అయితే ఈ మూవీకి హిందీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఇక విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ థియేటర్లో అంతగా ఆడలేకపోయినా సౌత్ మొత్తం డియర్ కామ్రేడ్కు బాగా భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేశారు. కానీ డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ మూవీకి ఆశించినంత కమర్షియల్ సక్సెస్ రాలేకపోయింది. కానీ ఈ చిత్రం ఓటీటీ, యూట్యూబ్, టీవీల్లో బాగానే ఆడుతుంది. డియర్ కామ్రేడ్ హిందీ డబ్బింగ్కు మంచి క్రేజ్ కూడా ఉంది. ఇక యూట్యూబ్లో డియర్ కామ్రేడ్ హిందీ డబ్బింగ్కు ఫుల్ డిమాండ్ ఉందని ఆ వ్యూస్ని చూస్తే తెలిసిపోతుంది. గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి చేయడంతో డియర్ కామ్రేడ్ మీద మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. కానీ సౌత్లోని ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఆర్టిస్టులని, టెక్నీషియన్స్ని తీసుకొని సౌత్ మొత్తం గట్టిగా ప్రమోట్ చేశారు. పాటలు బ్లాక్ బాస్టర్ అనిపించుకున్నాయి. కానీ తీరా చూస్తే సినిమా రిజల్ట్ మాత్రం తేడా కొట్టేసినట్టు అనిపించింది. డియర్ కామ్రేడ్ మూవీకి 400 మిలియన్ల వ్యూస్ రావడంతో దీనిపై విజయ్ దేవరకొండ స్పందించారు. డియర్ కామ్రేడ్ రిలీజ్ అయిన రోజున పడిన బాధ అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు అనంతమైన ప్రేమ దొరికింది అని, డియర్ కామ్రేడ్ నాకు ఎంతో నచ్చిన సినిమా అని, ఎంతో ఇష్టమైన కథ అని విజయ్ ఎమోషనల్ అయ్యారు. ఇక విజయ్ చివరిగా ఫ్యామిలీ స్టార్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చారు. కానీ ఈ చిత్రం కూడా అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. ఓటీటీలో మాత్రం ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో మంచిగా ఆడలేదు అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్ టీవీ.